ఇదిగోండి మనం తీసుకున్న ఐటమ్స్ అయితే ఈ మూడు. మేనేజ్మెంట్ వాళ్ళకి వచ్చి చెప్పాను, ఆమె లైక్ స్మాల్ యూట్యూబ్ కంటెంటర్ అనేసి వీడియో తీసుకుంటానంటే ఓకే పర్లేదు తీసుకున్నాడు. ఇప్పటికైనా ఆరిందో లేదో ఇది, అన్నిటికీ న్యాయం చేసాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిసారి బిర్యానీలు మండీలు కాకుండా ఫ్రైడ్ చికెన్ ట్రై చేద్దాం అనేసి చిల్డ్రన్స్ పార్క్ దారిలో ఉన్న డౌటో, అంటే ఇంతకుముందు దీని పేరు డౌన్ టౌన్ అనమాట. రెగ్యులర్ కస్టమర్ ఇక్కడికి నేను. సో ఇక్కడికైతే వచ్చేసాను. పదండి లోపలికి వెళ్ళేసి ఫ్రైడ్ చికెన్ ఎలా ఉందో అండ్ ఇంకేమన్నా మనకి ఉంటాయి కదా ఆర్డర్ పెట్టుకున్నవి, ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి మీకైతే అప్డేట్ ఇస్తాను. అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ముత్కూరు గేట్ నుంచి హైవే బై దారి ఉంటుంది కదా చిల్డ్రన్స్ పార్క్ మీద, అక్కడ ఉంటుంది. పక్కనే ఉంటుంది డౌన్ టౌన్ అనేసి డీటో, బాగుంటుంది. సో చిన్నది కానీ మంచి టేస్ట్ ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది. మెనూ తీసుకుని ముందు నేనైతే ఫ్రైడ్ చికెన్ తినాల్సి ఫుల్ ఆశతో వచ్చా. సో మనమైతే ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ పెట్టుకొని ఇంకేమన్నా ఉంటే దాన్ని బట్టి తీసుకొని తిన్నాం. ఇక మనకి కాంబోస్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా బడ్జెట్ ఫ్రెండ్లీ కాంబోస్, పిజ్జా కాంబోస్, లోడెడ్ కాంబోస్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇక చూసుకుంటే ఇది మెనూ. మనకి ఫ్రైడ్ చికెన్ కావాలి కాబట్టి ఇక్కడ ఉంది ఫ్రైడ్ చికెన్ 4 పీసెస్ 340. ఓకే, ఇది ఒకటి తీసుకుందాం. అండ్ ఆ మెనూ అయితే పెద్దగా, చాలా పెద్దగా చాలా ఉంది, చూపిస్తా. ఇందాక చూసిందంతా కాంబోస్. ఇక్కడ వచ్చేసి మనకి పిజ్జాస్, బర్గర్స్, లాలీపాప్ సంబంధించి అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ప్రైజెస్ ఓకే. 4 పీస్ ఫ్రైడ్ చికెన్, చికెన్ పాప్కార్న్ लार्ज, फिर एक बर्गर, चिकन बर्गर. कोई बस है बाद में बोलेंगे. एक मिनट. ఇప్పుడు మనం వచ్చేసి ఒక 4 పీసెస్ ఫ్రైడ్ చికెన్ అండ్ ఒక చికెన్ లార్జ్ పాప్కార్న్ అండ్ చికెన్ పిజ్జా చెప్పాను, చికెన్ ఫ్రైడ్ పిజ్జా. బర్గర్ చెప్పానులే కానీ బర్గర్ ఎందుకులే అనేసి మళ్ళీ ఇంకా చికెన్ పిజ్జా చెప్పాను. సో అది వచ్చిన తర్వాత తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో తర్వాత ముందు మాట్లాడుకుందాం. చూసుకుంటే ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. బేసిక్గా దీనికి మన ఫ్రైడ్ చికెన్ దీనికి ప్రైమ్ టైం వచ్చేసి 6 నుంచి నైట్ 10:30 11 దాకా ఉంటుంది. మనం మధ్యాహ్నం వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది, మంచి చల్లగా ఏసీలో కూర్చోన్నా, బాగుంది చల్లగా. ఇప్పుడే మనకి పిజ్జా వచ్చింది. నామ్ క్యా ప్రైస్ కా? ఫ్రైడ్ చికెన్ పిజ్జా. ఆర్డర్ ఇచ్చిన 15 మినిట్స్లో మనకైతే ఫస్ట్ పిజ్జా వచ్చింది అండ్ సెకండ్ వచ్చేసి మనకి చికెన్ పాప్కార్న్ వచ్చింది. ముందు మనం చికెన్ పాప్కార్న్ ట్రై చేద్దాం. లార్జ్ అన్నమాట ఇది. అదిరింది. ఇక్కడ సాస్ బాగుంటుంది, నా ఫేవరెట్ సాస్. సేమ్ ఏం మారలా, 2 ఏళ్ళు అయింది అయినా కానీ ఏం మారలా, సూపర్. కాలుతుంది. చికెన్ పాప్కార్న్ అయితే అదిరింది. ఇప్పుడు మనం పిజ్జా తిందాం. చీజ్,
ఇది కూడా అదిరింది. చూడండి అడ్డు తాగుతుంది చీజ్. వర్తు అమ్మా వర్తు. అదిరింది. ఇంకొకటి అందులో సాస్ వేసుకుందాం లైట్గా. సాస్ వేస్తే ఇంకా అసలు మాటలు వేరేలా ఉంది ఇది. ఆహా. మాటలోనే ఫ్రైడ్ చికెన్ కూడా వచ్చేసింది. ముందుగా ఏది ఎత్తుకుందాం? పెద్దది ఇదే ఎత్తుకుందాం. వీళ్ళ దగ్గర మసాలా బాగుంటుంది. మసాలా ఇన్ ద సెన్స్ సాస్ బాగుంటుంది. మాంతంగా కాలుతుంది ఇదైతే. జస్ట్ అట్లా టేస్ట్ చూసి చెప్దాం. మంచి క్రిస్పీగా ఉంది పీసు. కాలుతుంది. అదిరింది ఇది కూడా. నేను మాత్రం కేఎఫ్సీకి తీసుకోదు. కొద్దిగా ఆగినా తిందాం. అది కాలుతుంది గ్యాప్లో. ఈ గ్యాప్లో మనది పాప్కార్న్ ఉంది కదా, దాన్ని లాగిద్దాం. మేనేజ్మెంట్ వాళ్ళకి వచ్చి చెప్పాను, ఆమె లైక్ స్మాల్ యూట్యూబ్ కంటెంటర్ అనేసి వీడియో తీసుకుంటానంటే ఓకే పర్లేదు తీసుకున్నాడు. మంచిదే కదా. చిన్నదో పెద్దదో కాంటెంట్ క్రియేటర్ నేను కూడా. భలే నచ్చింది. చూస్తున్నాం కానీ పిజ్జా తినేసిన. ఎప్పటి నుంచో ఒక డౌట్ నాకు, ఈ పిజ్జా మీద ఉన్న చీజు, చికెన్, టమాటాలు అవన్నీ హెల్త్కి మంచిదే కదా, కానీ అన్నీ ఒక దగ్గర వేసుకొని పిజ్జాలో తింటే అన్హెల్తీ అంటారు ఎందుకనేసి. ఎవరికి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి చికెన్ పాప్కార్న్ పరిస్థితి ఇది. కొంచెం మిగిలింది ఇది కూడా. వైట్ కూలింగ్ వాటర్. ఇప్పటికైనా ఆరిందో లేదో ఇది. అవుతుంది. కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టుంది ఇందులో లైట్గా.
చికెన్ వింగ్ అలా సాస్ మైనస్లో ముంచుకున్నావా. అన్నిటికీ న్యాయం చేసాం. ఇది లాస్ట్ పొజిషను అయిపోయింది. సీను బయటకి హ్యాండ్ వాష్ చేసుకోవటమే. ఒక పీస్ అయితే మిగిలిపోయింది, అది పార్సల్ చేపిస్తా. బిల్ వచ్చేసి 869 అయింది. ప్లస్ ఇంకో 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నా, ప్లస్ 40, మొత్తం 900 అయింది బిల్లు. 900. ఈ ఫుడ్ వీడియోస్ ఏమో కానీ బిల్లు మటుకు ఇంత పడుతున్నాయా. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.